10 సంవత్సరాలు ఇస్తే ఈ రాష్ట్రాన్ని సంకనాకి ఇచ్చిరని సమాజానికి అర్థమైపోయి మీ అయ్యని ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు. సిగ్గులేదా మాట్లాడడానికి కేటీఆర్ నీకు? ఒక పని చేసినప్పుడు తెలివి లేకుండా అధికార దాహంతోటి పదే పదే తప్పులు చేసినటువంటి మీకు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో శుద్ధపూస మాటలు చెప్తున్నావు, శుద్ధపూస లెక్క. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, కాళేశ్వరం 1,47,00,00,000 రూపాయల ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు అది వయబిలిటీ ఉందా లేదా, డిజైన్ ఎలా ఉన్నది, దానికి సంబంధించినటువంటివి ఏవి చేయకుండానే నీకు నచ్చినట్టుగా నీ కమిషన్ల కోసం డిజైన్ చేసి రీడిజైన్ రూపేణ దోచుకున్నటువంటి మీకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు 8,00,00,000 అప్పు ముందు పెట్టి ఇవాళ ఏదో నేను సత్యహరిచంద్రుని పుత్రుణ్ణి, మేము ఏ తప్పు చేయలేదు, సచ్చిల్లం అన్నట్టుగా వచ్చి బయట మాట్లాడుతున్నాం. సవాళ్ళు ఎందుకే మళ్ళీ ప్రతి సవాళ్ళు వాటికి సిగ్గు లేకుండా మీకు కొంచెం అన్నా కూడా. అప్పుడు ఒక్కడే చెప్తాను, కేటీఆర్ నిజంగానే నీకు సోయి ఉంటే నిన్న ముఖ్యమంత్రి గారు సవాల్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సవాల్ కాదు, చాలా రిక్వెస్ట్గా చెప్పారు, అసెంబ్లీని కాల్ఫర్ చేస్తాం, ఎప్పుడో చెప్పండి, మండలి రెండింటిని ఒకే దగ్గర పెడతాం, జరిగినటువంటి నష్టాన్ని ఎలా నివారిద్దాం, ఎట్లా పునర్నిర్మిద్దాం, దానిపైన చెప్పమని చెప్పండి. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వెనక కర్త కర్మ క్రియ అన్నీ ఆయన్ని. నేనే పెద్ద మేస్త్రిని, నేనే పెద్ద ఇంజనీర్ని అని చెప్పి కాళేశ్వరం డిజైన్ చేసిన అని చెప్పినాడు. నా యొక్క ఏమంటారు 2,000 పుస్తకాలు చదివి పూర్తిగా నేను దానిని అవపాసన బట్టి నేను ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన అని చెప్పినాడు. నీ పుణ్యాన ఇవాళ ప్రాజెక్టు కూలిపోయింది. ఒక ఇల్లు కట్టాలనుకుంటేనే ఆ ఇల్లు ఎట్లా నిర్మించాలన్న దానికే ఎట్లా బునాది తీయాలా, దాని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలని ఆలోచించుకొని ఇల్లు కడతాం. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినప్పుడు సోయి తప్పి నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి జరిగినటువంటి తప్పుకు, నీ యొక్క డబ్బు దాహంతో జరిగినటువంటి మోసానికి ఇవాళ రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సమాధానం చెప్పకుండా పొద్దున్న లేస్తే రంకెలేస్తున్నటువంటి కేటీఆర్కి అడుగుతున్నాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఎంత వరద వచ్చినా తట్టుకునేట్లు 100 సంవత్సరాలు చెక్కు చేయకుండా మేము కట్టినాం, మీరు వరదని ఎంత కాపట్లేదు, కిందికి సముద్రంలోకి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు 2019లో ప్రాజెక్టు కట్టారు. 2020లోనే రమణారెడ్డి అనేటువంటి అధికారి ఎల్ఎన్టీ వాళ్ళకి లేఖ రాశాడు, నువ్వు చేసిన దాంట్లో పొరపాటు ఉన్నదిరా బాబు, ఇది సరిచేయి అని చెప్పినాడు. ఎందుకు చేయలేదు, నువ్వెందుకు ఆడి మీద కేసు పెట్టినావు అని అడుగుతున్నాము. రెండో విషయము, ఒక పిల్లర్ కుంగినప్పుడు ఆటోమేటిక్గా దానిపైన ఉన్నటువంటి ఇంటర్లింక్ సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా అవి ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతాయి. ఆ డిస్టర్బ్ అయినప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా పోతుంది? నువ్వు కట్టినవన్నిటి కూడా ఎత్తిపోతలనే, అన్నారం సుందిల్లా ఎత్తిపోతలే కదా, ఎక్కడ నీకు అది వాటర్కి తీసుకోవడానికి లేదు. ఆయకట్ట ఏం పెరగలేదు నువ్వు డిజైన్ చేసిన ప్రాజెక్టులో. అదే 16 లక్షల ఎకరా, అదే 16 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టుకి ₹1 ఆ రోజు 38,000 కోట్ల ప్రాజెక్టు కాస్ట్ ఉంటే నువ్వు దానిని డిజైన్ చేసి దాదాపుగా 1,47,000 తీసుకెళ్ళినావు. ఆ తీసుకుపోయినటువంటి నష్టాన్ని దానిని ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం అనుభవించే పరిస్థితి ఉంది. కాబట్టి చేసిన తప్పును సరిదిద్దుకోలేకుండా జరిగినటువంటి దానిని ఇవాళ పదే పదే నేను చాలా కరెక్ట్గా చేశాను, ఒప్పుగా చేశాను చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు స్ట్రైట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడిగినారు, మీరు రండి, దానికి సంబంధించినటువంటి వాటికి మీ గౌరవానికి ఎక్కడ భంగం కలిగించకుండా మీకు అవకాశం ఇస్తాం, మీరు మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. కాబట్టి చావదచ్చినటువంటి మీరు ఇవాళ పదే పదే నేను చాలా బ్రహ్మాండంగా చేసినా నాకు వారం రోజులు ఇవ్వనంటే, మీకు ఇచ్చినటువంటి 10 సంవత్సరాల్లో ఏం చేయలేనటువంటి వాడివి, ఈ రాష్ట్రాన్ని నాగం చేసినటువంటి వాడివి, సర్ఫేస్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినటువంటి వాడికి మీకేం చేయాలి? ఇప్పుడు బాంబు పెడితే ఎక్కడైనా పైన వెళ్తుంది బాంబు, జనరల్గా కిందికి లోపలికైతే ఉంగదు కదా. ఇంతకన్నా సిగ్మల్ పైన చిన్నప్పుడు బాంబులు వెళ్చలేదా? ఏం జరిగిందని తెలియలేదు ఆ మాత్రము. కాబట్టి కేటీఆర్కి ఒకటే అడుగుతున్నాను నేను, రాజకీయ నేపథ్యంలో నువ్వు ఆరోపణలు చేసి నీకు నీవే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నావు. ప్రతిసారి ఏదో అనాలి, మళ్ళీ తనను రివర్స్ అనిపించుకోవాలి. అందుకనే కేటీఆర్ని ఫస్ట్ క్లాసులు విను, కొంచెం చెప్పించుకో, పొలిటికల్ క్లాసులు ఏం మాట్లాడాలి, ఏం చేయాలన్న దానికి అవగాహన లేకుండా పదే పదే మాట్లాడుతున్నటువంటి నీకు ముఖ్యమంత్రి గారిని అనే నైతిక హక్కు లేదు, అర్హత లేదు. నువ్వు చేసిన తప్పులకి ఈ పాటికి మీరు ఎప్పుడో జైల్లో ఊచలు లెక్క పెట్టాలా. బీజేపీ సంకన చేరి బీజేపీలతోన ప్రొటెక్షన్ కోరుకుంటున్నటువంటి మీరు ఇవాళ వాటి గురించి చాలా పెద్ద భాషను చేసేటువంటి మీకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో రైతులకు పండించుకోవడానికి ఇష్టం లేదా? ఇప్పుడు ఒకటే అడుగుతున్నాము, ఎక్కడైనా ప్రాజెక్టులు అనేవి నీటి నిల్వ ఉండాలంటే డ్యాములు కడతారు, రిజర్వాయర్లు నీళ్లు నిల్వ చేయరు. రిజర్వాయర్ అనేది వచ్చినటువంటి ఫ్లడ్ని ఎప్పటికప్పుడు అది లిఫ్ట్ చేయడం కోసమే రిజర్వాయర్లు పనికొస్తాయి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నీవేం మనిషివరా బాబు? నీవు నీ బావ ఇద్దరు సేమ్ ఒకే లైన్లో ఉన్నారు. ఇవాళ
అయ్య చేసిన తప్పులను సమర్థించడం కోసము మీరు మరిన్ని తప్పులు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఎవరైనా ఇంజనీర్ కూర్చోబెట్టుకొని వినండి క్లాసులు, ఇంటే తెలుస్తుంది రిజర్వాయర్ అంటే ఏంటి, టీఎంసీ అంటే ఏంటి, డ్యాములు అంటే ఏంటి, ఇవాళ పంపులు అంటే ఏంటి, కింద ఆయకట్టు ఏంటి, ఇవన్నీ డెఫినేషన్స్ తెలుసుకుంటే ప్రాజెక్టు గురించి అవగాహన వస్తుంది. అవగాహన లేకుండా అవగాహన రహితంగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కి తెలంగాణ సమాజం ఆల్రెడీ సమాధానం ఇచ్చింది. అయ్యను ఫామ్ హౌస్ పరిమితం చేసింది. రేపు వచ్చే రోజులు ఆ ఫామ్ హౌస్ కూడా ఉండే పరిస్థితులు ఉండదేమో. మళ్ళీ అయ్య కొడుకు చదువుకొని అమెరికా పోతాడు, అయ్యా మళ్ళీ గదే పరిస్థితి కూర్చొని అవ్వ అయ్యా అని చెప్పముచ్చటగా. అరే ఏమో ఉంటే కదా పంపు ఓపెన్ చేయనికే, అది ఏమున్నదని పంపు ఓపెన్ చేయాలని అడుగుతున్నాము. పిల్లలు కూలిపోయిన తర్వాత అది నీళ్లు నిలుపుకునే పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలని అడుగుతున్నాం మేము. అరే సిగ్గులేనాడా, నీ హయాంలోనే అయ్యింది. 23 అక్టోబర్లో కూలింది అది, నేను కట్టింది కాదు. నువ్వు 4 సంవత్సరాలు నువ్వు కట్టిన ప్రాజెక్టు 4 సంవత్సరాల్లో అది కుప్పగూలిపోతే పనికి రాకపోతే ఎందుకు అది అని అంటున్నాం మేము. దేనికోసమా అంటే నీ కమిషన్ల కోసం కట్టినావు కాబట్టి నష్టం జరిగిపోయింది. ఆ నష్టాన్ని పూడ్చాలని ఇవాళ మా మీద ప్రెజర్ చేస్తే మేము ఆగమాగమయ్యి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరింత భారం చేసే పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు లేరు. మాకు అది ఇష్టం లేదు. కాబట్టి దాన్ని ప్రాపర్గా ఏం చేస్తే బాగుంటుంది అని కోసము నిన్న ఢిల్లీ నుంచి ఒక ఎక్స్పర్ట్ని ఆయన డిప్యుటేషన్లో తీసుకొచ్చాము. ఆయన ఇచ్చారు చూడండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, అసలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాజెక్టు కట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటివి మేము తీసుకున్నాము, ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ఆటంకులు ఏంటి, అసలు నువ్వు ఎక్కడ లోపం చేశావు, కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇవన్నీ కదా. నిన్న మీరు ప్రెస్ మీట్ చూసుంటారు కదా ముఖ్యమంత్రి గారిది, అలాగే ఉత్తమన్ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా. కాబట్టి తెలుసుకోండి. నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి 24 గంటలు దానిపైన పనిచేసి నువ్వు వదిలేసిన ఎస్ఎల్బీసీని కూడా ఇవాళ యాక్టివేట్లో పెట్టినాము. నువ్వు వదిలేసి పెట్టినటువంటి ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ మొదలు పెట్టున్నాము. నువ్వు వదిలేసిపోయినటువంటి పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి త్వరలోనే నిలిపబోతున్నాము. నువ్వు వదిలేసినటువంటి కాళేశ్వరం ఇవాళ కల్లకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుని పూర్తి చేసి ఇవాళ రైతులకి నీళ్ళు అందిస్తున్నాము. నువ్వు వదిలేసిపోయిన పాలమూరులో ఉన్నటువంటి 8,000 కోట్లు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులన్నిటి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమన్న పని చేస్తున్నాడు. మీ లెక్క ఇండ్లలో వండుకోలే, మీ లెక్క కాంట్రాక్టర్ల కోసం మేము పని చేస్తలే. Subscribe us and press the bell icon for more interesting updates.